తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసనమైంది. 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు సద్వినియోగానికి టైం వచ్చేసింది. మరికొద్ది క్షణాల్లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచే దిశగా ఐకమత్యానికి ప్రతీకగా భారత పౌరుడికి కల్పించబడిన ఓటు హక్కును గురువారం పౌరులు వినియోగించుకోనున్నారు. తెలంగాణలో ప్రచారానికి తెరపడడంతో అందరి చూపు ఇప్పుడు పోలింగ్ వైపు మళ్లింది. తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 1,62,98,418 ఓట్లు, మహిళలు 1,63,17,505 ఓట్లున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,676 ట్రాన్స్జెండర్ ఓట్లున్నాయి. కొత్తగా యువ ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు. అందులో అబ్బాయిలు 5,70,274, అమ్మాయిలు 4,29,273, ట్రాన్స్జెండర్స్ 120 మంది, సీనియర్ సిటిజన్ ఓటర్లు 44,371 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 2,933, దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు ఈసీ గుర్తించింది. ఇక మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థుల మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వైన్ షాపులు కూడా మూతపడ్డాయి. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగుకు ముందుగానే మద్యం దుకాణాలను ఆపివేయాలని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మద్యం దుకాణాలు మూసివేయకుంటే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక మద్యం పంపిణీ జరిగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో డబ్బులను పంపిణీ చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు వికాస్ రాజ్. కమింగ్ టు హోమ్ ఓటింగ్, మీకు తెలుసు ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 అబ్సెంటీ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో whoever actually casts the vote and sends it, it should reach the polling station, the counting station by 7:59 on 3rd morning. Coming to voters in the facilitation center, ninna ratri varku 1.48 lakh voters, basically our own employees on election duty, have cast the votes. Ee roju kuda jarugutunnayi. వాళ్ళ ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళకి ఈరోజు డైరెక్ట్గా ఏ కాన్స్టిట్యువెన్సీలో ఓటర్స్ ఉన్నారు అక్కడ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ డ్యూటీ ఆర్డర్ చూసుకొని ఇఫ్ దే హ్యావ్ నాట్ ఆల్రెడీ బీన్ అలాటెడ్ వన్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. మొత్తం మీకు తెలుసు 35,655 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ ఒక 3,803 సెక్టర్స్లో పెట్టడం జరిగింది. ప్రతి దానికి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ముఖ్యంగా ఆయనే అంతా అక్కడ కోఆర్డినేట్ చేసేది. ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడతారు. అట్లాగే ఈవీఎంస్లో ఎక్కడైనా రేర్గా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే
దానికి స్పేర్ ఈవీఎంస్ ఆయన దగ్గర ఉంటుంది, అక్కడ పోయి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆఫ్ కోర్స్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో దే క్యాన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆల్సో, and of course duly supported by any other police forces around including central forces. Prati route ki okati designated route undi and we have told our people not to deviate from the designated route. Ante distribution center nunchi polling station ku poyetappudu atlage poll ayin tarvata polling station nunchi return reception center ku vachetappudu aa designated route lone ravali, ekkado ఆపకూడదు. దేనికోసం ఆపకూడదు, ఎక్కువగా బేసికలీ 2-3 అవర్స్ కంటే ఎక్కువ జర్నీ ఉండదు. అందుకనే నేచర్స్ కాల్, టీ తాగడము, ఇంక ఎవరు బజార్ పోవడం ఇట్లాంటి దేనికోసం ఎక్కడో ఆపకూడదు. నేరుగా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి, అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. గురువారం జరిగే పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఎన్నికల బరిలో 2290 మంది ఉన్నారు. వారిలో 221 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక పోలింగ్ సందర్భంగా భద్రతా విధుల్లో 45,000 మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్ కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని చెప్పారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్కుల్లో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదన్నారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం అని క్లారిటీ ఇచ్చారు. No person shall convene, hold or attend, join or address any public meeting or procession in connection with an election, or display to public any election matter by means of cinematograph, television, other similar apparatus, propagate any election matter to the public by holding or by arranging the holding of any musical concert or any theatrical performance or any other entertainment or amusement with a view to attracting the members of the public thereto. Restrictions on setting up of election booth, canvassing near polling stations, use of mobile phones, cordless phones going armed near the polling station or on vehicles. Presence of political functionaries, party workers in a constituency who are from other areas and not voters of constituency shall not be allowed. So వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి. Arrangements direct or indirect to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is restricted to valid pass holders and the media persons requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు, కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can reveal the secrecy of ballot. Tonight is very important for us, basically for prevention of freebies, liquor, cash distribution and any such thing. Andukane 24/7 control room ni DOs, ROs ni petkomananu and continuously దాన్ని మానిటర్ కూడా చేయమన్నాను. అట్లాగే ఈ కంట్రోల్ రూమ్స్ బేసికలీ చెక్ పోస్ట్స్ అన్నిటికీ డైరెక్ట్ అక్కడ రిలే ఉంటుంది. అందుకనే పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కావాలి అంటే అక్కడ పోయి చూడొచ్చు. అంతా ఇంపార్షియల్గా జరుగుతుంది. దాన్ని వాళ్ళు కూడా చూసి దే కెన్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్. MCC జనరల్ రెస్ట్రిక్షన్స్లో ఇంకా ఒకటి ఉంది. ఓన్లీ 1 వెహికల్ పర్ క్యాండిడేట్ అండ్ 1 ఫర్ ద ఎలక్షన్ ఏజెంట్ ఆర్ హిజ్ వర్కర్స్ ఈజ్ పర్మిటెడ్. That too based on the permit to be issued by DO, which should be displayed on the wind screen. అది కనపడతా ఉండాలి. Voter slips, if any, by the political party or the candidate shall be in plain white slip without the name of the candidate, party, marking symbol, etc. అది అంతా ఏం ఉండకూడదు. Distribution
సెంటర్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. పొలిటికల్ ఇది మన పోలింగ్ పార్టీస్, ప్రిజైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ వస్తారు. సో వాళ్ళకు ఆల్రెడీ చెప్పడం జరుగుతూ ఉంది. పోలింగ్ ఏజెంట్స్కు, క్యాండిడేట్స్కు కూడా మీ ద్వారా చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు వేర్ ఎవర్ ద ఈవీఎం ఇస్ గోయింగ్ దే కెన్ ఫాలో ఇట్, ఎస్పెషలీ ఆఫ్టర్ పోల్. ఆఫ్ కోర్స్ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఉండొచ్చు, ఇన్ దేర్ ఓన్ వెహికల్స్ దే కెన్ ఫాలో ఇట్. మాక్ పోల్ కోసం పోలింగ్ ఏజెంట్స్ ఒక 90 minutes బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ పోల్, అంటే 7 o'clock ఉంది, అందుకనే 5:30కి వచ్చేయాలి. ఆఫ్ కోర్స్ ఎల్లుండి అది 30th మార్నింగ్ 5:30 మార్నింగ్కి వాళ్ళు వచ్చేయాలి. అంటే ఆఫ్ కోర్స్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ చేస్తారు, దే విల్ ఎన్ష్యూర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు వీవీప్యాట్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉండాలి ఆఫ్టర్ మాక్ పోల్, దాని తర్వాతనే యాక్చువల్ పోల్ స్టార్ట్ అవ్వాలి. అట్లాగే సియూని కూడా క్లియర్ చేయాలి, అది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఈవీఎం దగ్గరికి పోలింగ్ ఏజెంట్స్ పోకూడదు, వైర్ని ముట్టుకోకూడదు, అట్లాంటి థింగ్స్ దే షుడ్ నాట్ డూ. అదర్వైజ్ ప్రిజైడింగ్ ఆఫీసర్ విల్ బి అట్ లిబర్టీ టు త్రో దెమ్ అవుట్. సైలెంట్ పీరియడ్లో టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్ కోడ్ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, హోటళ్లలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం, గురువారం రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, డిబేట్స్ నిర్వహించరాదని, బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా హోమ్ ఓటింగ్ ను తెచ్చామని, ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27,178 మంది అర్హత కలిగిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 23, 24, 25న ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల సిబ్బంది, బిఎల్ఓ, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సిపి సందీప్ షాండిలియా అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండ్ ఓవర్ చేశామన్నారు. మరోవైపు 7 జోన్లలో 1,600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా 2 లక్షల వాహనాలు చెక్ చేశామని, ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు 45,000 మంది రాష్ట్ర పోలీసులు, 3,000 మంది ఇతర శాఖల సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులతో బందోబస్తు ఉంటుందని సిపి సందీప్ షాండిలియా తెలిపారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 63 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశామన్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల తాయిలాలు పంచితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ 7 zones has got 1,600 rowdy sheeters. Every day we are checking around 600. हर रोज रात को 600 हम राउडी शीटर्स को चेक कर रहे हैं, और जो भी लोकल पुलिस के राउडी शीटर चेकिंग में वो नहीं मिलते, सो नेक्स्ट डे टास्क फोर्स वाले उनको ढूंढते हैं. All the rowdy sheeters we are able to keep a tab on them, and अभी तक जो कंट्रोल है, I don't think they will be able to create problem during this इलेक्शन पीरियड. अभी हम 72 to 48 आवर्स के मध्य में है. आज 45 मिनट के बाद वी विल हैव 48 आवर्स हेल्प एंड हैव अ रियल पीसफुल इलेक्शंस. ओके,
तो व्हीकल चेकिंग अभी तक जब से 9 तारीख से लेके अब तक ऑलमोस्ट 2.5 लाख 2.5 lakh vehicles we are checking among this in this 10 days time. और 2.5 लाख में से चेक करने के बाद एवरी डे वी आर सीजिंग व्हीकल्स विदाउट प्रॉपर नंबर प्लेट्स, विदाउट प्रॉपर डॉक्यूमेंट्स. हर रोज 20 से लेके 50 व्हीकल हम सीज कर रहे हैं. ऑन द डे ऑफ द पोल अगर आपके पास ड्राइविंग लाइसेंस नहीं है, आरसी बुक नहीं है, आपकी व्हीकल पे नंबर ठीक से नहीं लिखा हुआ, तो वो व्हीकल पक्का सीज हो जाएगी. आपको व्हीकल वो इलेक्शन के बाद ही मिलेगी. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొంత ముందుగానే పోలింగ్ ను క్లోజ్ చేయనున్నారు. ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించాలని ఎన్నికల అధికారులు సూచించారు. గురువారం పోలింగ్ జరగ్గా డిసెంబర్ 3న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.